అభి నేను తన హెల్త్ సరిగ్గా చూసుకోమని ప్రామిస్ చేయించుకుంటున్నాను. నువ్వే చూడు, తను బాగుందంటేనే కదా వాళ్ళ అక్క ప్రజ్ఞ కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది. ప్రజ్ఞ టెన్షన్ లేకుండా ఉందంటే నువ్వు కూడా టెన్షన్ లేకుండా ఉంటావు కదా. ప్రవీణ్ ఆలోచించేది ఆ కళ్ళజోడు గురించి. నా పేరేదో ఊరికే చెప్తున్నాడు. ప్రజ్ఞ చెల్లెల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, కానీ నా చెల్లెల్ని అక్కడే వదిలేశాడు. ఇంతకీ ఇప్పుడు నీకు ఎలా ఉంది? మచ్ బెటర్. నేను కాస్త భయపడ్డాను. ఐఎమ్ సారీ అభి, నేను జ్యువెలరీ షాప్కే బయలుదేరాను, కానీ మధ్యలో ఈ యాక్సిడెంట్ జరిగింది. కమాన్, డోంట్ బీ ఫన్నీ. ప్రాణం కన్నా జీవితంలో ఇంకేది ఎక్కువ కాదు కదా. నాకు తెలుసు అభి, కానీ ఆలియా అక్కడ చాలా కోపంగా ఉండుంటుంది. పద ముందు మనం తన దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్ రిలాక్స్. తను ఆల్రెడీ బయలుదేరి ఉంటుంది. ఈ పాటికి ఇంటికి కూడా వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వు తనకి నచ్చజెప్పాలనుకుంటున్నావా? కానీ ఐఎమ్ సారీ, ఈ విషయంలో నేను నీకు కొంచెం కూడా హెల్ప్ చేయలేను. నేను రిసెప్షన్ వరకు వెళ్ళొస్తాను. కళ్ళజోడు కారణంగా నేను డాక్టర్ దృష్టిలో వెర్రోనైపోయాను. ఒకవేళ ఆ డాక్టర్ మధ్యలో రాకుండా ఉంటే కళ్ళజోడు రక్తం మొత్తం నేను. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సైన్. చెప్పాను కదా నో సిగ్నేచర్స్ అని. మళ్ళీ ఫార్మాలిటీ సార్, హాస్పిటల్ రికార్డ్స్ కోసం. సారీ. ఆ కళ్ళజోడు నిజంగానే నా బ్రెయిన్ అంతా పాడు చేసింది. ఇదేంటి పేషెంట్ పేరు రాయాల్సిన కాలంలో ప్రజ్ఞ పేరు రాశారు? అర్థమైంది. అందుకే వీళ్ళు నాకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిచారు. అంటే తప్పంతా కళ్ళజోడిదే అన్నమాట. ఇప్పుడు చెప్తాను నేను. మీది ఇంటికి వచ్చాయినా? ఇంటికి వెళ్దామా? అంత తొందర ఎందుకు? ఎలాగో హాస్పిటల్కి వచ్చాం కాబట్టి కొన్ని టెస్ట్ కూడా చేయించుకోవచ్చు కదా. ఇలారా, కమ్. యా, నువ్వు ఒకసారి చదివి చెప్తావా అక్కడ ఏం రాస్తుందో? టాయిలెట్. మీరెందుకు ఇవన్నీ చదవమంటున్నారు? నువ్వేంటి మొహం అలా పెట్టుకుంటున్నావు? రోజు వెళ్లే చోటే కదా. సరే పోన్లే, నువ్వు ఇది చదివేసావు. ఇప్పుడు నువ్వు అది చదివి చూపించు. అక్కడ ఏం రాస్తుందో చూసి చెప్పు. అది నాకు కనిపించడం లేదు. అంటే దీని అర్థం నీ కళ్ళజోడు పవర్ డౌన్ అయిందన్నమాట. అలాగా? అయితే మీరు చదవండి. సో సింపుల్. దాని మీద ఏం రాస్తుందంటే, సరే ఒప్పుకుంటాను అది చాలా దూరంగా ఉంది, చదవటం కుదరదని. ఇలా రా చెప్తాను. రా, ఇక్కడేం రాస్తుందో ఒకసారి చూడు. ఇదైతే చాలా దగ్గరగా ఉంది. దీన్ని నువ్వు చదవగలవు కదా. ఇక్కడ పేషెంట్ పేరు దగ్గర నువ్వు నీ పేరుని ఎందుకు రాశావు? గదిలో కూర్చొని లావు పుస్తకాలన్నీ ఊరికే ముందేసుకుంటావు. చదవడం రాయటం అసలు నీకు ఏం రాదా? ఇందాక టెన్షన్ లో అలా రాశాను, కానీ దానికి నువ్వు నీ టెన్షన్ ఇలా చేయడం వల్ల అక్కడ నేను ఆలియాని ఇంకా నా ఫ్యాన్స్ అందరినీ వదిలేసి వచ్చాను. అలాగే ఇదే టెన్షన్ కారణంగా డాక్టర్ ముందు కూడా నేను వెర్రివాడిని అయిపోయాను తెలుసా. మిమ్మల్ని అలా ఎవరు చేయమన్నారు? ఏమన్నా నువ్వు? ఏం లేదు. చదవడం రాయటం అంటే చాలా ఇష్టం కదా. చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నావు కదా. సో నీకు ఈ కథ తెలిసే ఉంటుంది. నాన్న పులి కథ, అవునా? ఏ రోజైతే నువ్వు నిజంగా చావు బతుకుల్లో ఉంటావో ఆ రోజు నేను ఖచ్చితంగా నిన్ను కాపాడడానికి రాను. ఎందుకు అలా చూస్తున్నావు? ఒక్క పంచిచ్చానంటే నిజంగా పేషెంట్ అయిపోతావు. ఇదిగో సార్. ఎస్, ఆటోగ్రాఫ్ కూడా ఇవ్వచ్చు కదా సార్, ప్లీజ్. ఇంకెక్కడైనా పెట్టాలా? థ్యాంక్ యూ. ఈ రోజు నేను ప్రవీణ్ని అస్సలు క్షమించదలుచుకోలేదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ప్రవీణ్? నేను నిన్ను జ్యువెలరీ షాప్ కదా రమ్మన్నాను. ఆలియా, అది నేను అక్కడికి రాలేకపోయాను, అందుకే నీకు సారీ చెప్పేద్దామని ఇక్కడికి వచ్చాను. అయితే ఏమనుకుంటున్నావు నువ్వు? నేను నిన్ను క్షమించేస్తానా? యాక్చువల్లీ నేను బయలుదేరాను, కానీ మధ్యలో ఈ ఇన్నోసెన్సే కదా నన్ను నీ వైపుకి లాగుతుంది. నీకు తెలుసా, నాకు నీ మీద ఎంత కోపం వచ్చినా సరే నీ అమాయకపు మొహం చూశానంటే గనక నా మొత్తం కోపం ప్రేమగా మారుతుంది. ఇప్పుడు నేను నిన్ను ఒక్క షరతు మీద క్షమించగలను ప్రవీణ్. అదేంటంటే నువ్వు నన్ను కిస్ చేయాలి. అరే, ఇలా ఎందుకు రియాక్ట్ అవుతున్నావు ప్రవీణ్? మన ఇద్దరికి పెళ్లి జరగబోతుంది కదా. పెళ్ళయ్యేంత వరకు ఇలాంటి చేయొద్దని మాత్రం చెప్పొద్దు నువ్వు. ఎందుకంటే నేను ఇదంతా నా అమ్మ నాన్నకి తెలుసు. సో కమ్ ఆన్.
ఆలియా ప్లీజ్, ఐ నీడ్ సమ్ టైం. టైం? ఇంకా నీకు దేనికి టైం కావాలి ప్రవీణ్? ఇంతకు ముందు 1 సంవత్సరం అంతా నీకోసం ఎదురు చూశాను. తిరిగి వచ్చిన తర్వాత కూడా నీకింకా టైం కావాలంటున్నావా నువ్వు? ఇంకా నువ్వు తన్నే ప్రేమిస్తున్నావా? ఓకే ఫైన్, నేను నీకొక్క రోజు టైం ఇస్తున్నాను. ప్రవీణ్, ఇప్పుడు మనకి పెళ్లి జరగబోతోంది. ఇక మన మధ్య ఏది ఉండడానికి వీల్లేదు ప్రవీణ్. కనీసం నీ జ్ఞాపకాలు కూడా. I'll see you soon. కానివ్వండి త్వరగా, ఈ పాటికి అందరూ వచ్చేస్తుంటారు. వీటిని లోపల పెట్టు, సరేనా? రేపు పనికొస్తాయి. వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇదిగో ఇక్కడే ఉన్నాను కదా. ఇలా చూడు బాబు, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. భోజనాల బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. ఓహో, దాని గురించి నేను చూసుకుంటాను కదా, మీరు కంగారు పడకండి. సరే రండి, పదండి, అందరూ వచ్చి కూర్చోండి. మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? ఇదిగో ఆకాష్, ఒక్క నిమిషం. అతిథులందరినీ చూసుకోవడంలో మొత్తం బాధ్యత అంతా నీదే, అర్థమైందా? ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ఓకే. అయ్యో అక్క, నాకు కూడా ఏదైనా పని చెప్పు. ఎందుకు నన్ను అతిథిలాగా ఊరికే కూర్చోబెడుతున్నా? పని చేస్తావా నువ్వు? అయితే నువ్వు ఒక పని చేయి, నువ్వు విశ్రాంతి తీసుకో. అరే లేదు, కావాలంటే పెళ్ళైన తర్వాత విశ్రాంతి తీసుకుంటాను, కానీ ఇప్పుడు నాకు ముందు పని చెప్పు. ఇలా కూర్చుంటే నాకేం తోచడం లేదు. ఒక పని చేయి, ఎవరెవరికి నేను ఏమేం పనులు అప్పచెప్పానో వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో చెక్ చేసి నాకు చెప్పాలి. ఇది చాలా చక్కటి పని కదా. కదా మరి. రండి రండి, అందరూ కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. చూడండి, నేను కోరుకుంటున్నాను అందరూ చక్కగా పని చేయాలని. మీకు తెలుసు కదా ఎలా పని చేయాలని. మీరు ఏ పని చేసినా సరే అది అందరికీ గుర్తుండిపోవాలి ఎన్నో ఏళ్ల దాకా. పెళ్ళంటే ఇది అనిపించాలి. ఎందుకంటే ఈ పెళ్లి ఈ ఇంట్లో నాకున్న ఆఖరి బాధ్యత కాబట్టి. దీని తర్వాత ఎలాగో నేను తీర్థయాత్రలకి వెళ్ళిపోతాను. అందుకనే నేను ఈ పెళ్లిని ఎలా చేయాలనుకుంటున్నానంటే దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. అలాగే తప్పకుండా. చూస్తున్నావు కదా మా నాన్నమ్మ సంతోషాన్ని. ఆవిడ సంతోషం కోసమే నేను బతుకుతున్నాను. రేపు ఆలియాకి ప్రవీణ్కి పెళ్లి జరగబోతోంది. ఒకవేళ వాళ్ళ పెళ్లిలో ఏదైనా గందరగోళం జరిగిందంటే అప్పుడు నాకంటే చెడ్డవాణ్ణి నువ్వెక్కడ చూడలేవు. డాక్టర్, ఎక్కడున్నారు డాక్టర్? నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన. బుల్బుల్, నువ్వు నాకు దూరంగా ఉన్నా భరించగలను, కానీ నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేను. నేను మరొకరిని పెళ్లి చేసుకోబోతున్నాను, కానీ నా మనసులో నీకున్న స్థానాన్ని ఇంకెవరికి ఇవ్వలేను బుల్బుల్. కోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. ఈ పెళ్లి ఎలా చేసుకోగలను? నేను బుల్బుల్ని మర్చిపోలేకపోతున్నాను. ఫైనల్ గా ఆ రోజు దగ్గరకు వచ్చేసింది. నువ్వు ఆలియాకి ప్రవీణ్కి పెళ్లి జరిపించి ఆ చష్మిష్ ని ఈ ఇంట్లోంచి మెడ పెట్టుకుని బయటికి గెంటేసే రోజు. మీ బ్లడ్ లో ఆల్కహాల్ కొంచెం కూడా లేదని తెలుస్తుంది. అరే ఎలా ఉంటుంది? నేను మందు తాగలేదు కదా. ఏమన్నావు నీతో? సావిత్రి అని నిరూపించుకుంది కదా. నీ తలరాతతో తన తలరాతను కలుపుకుంది, కాపాడింది కదా తను నిన్ను. చల్లగాలి నన్ను తాకిన నీవనే భావనే, ఎదురుగలేనిదే నా
నాకే తోచదే. ఇప్పుడు నువ్వే నాకు చెప్పు, నా అల్లుడు మనసులో నా కూతురు కాకుండా వేరే అమ్మాయి ఉండడం చూశానంటే అప్పుడు నేను ఏమనుకోవాలి, ఏం ఆలోచించాలి? ఏ రోజైతే నువ్వు నిజంగా చావు బతుకుల్లో ఉంటావో ఆ రోజు నేను ఖచ్చితంగా నేను కాపాడడానికి రాను. నేను నీ ప్రజ్ఞని చెప్తున్నానమ్మా. ఆ ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా భర్తతో సంతోషంగా ఉన్నాను, అలాగే ఈ సంబంధంతో సంతోషంగా ఉన్నాను. తప్ప కన్ను చూడదే లోకమంతా చెమ్మ చీకటే, నువ్వు తప్ప దిక్కు లేదులే. నేను అమ్మకైతే నచ్చ చెప్పాను, కానీ నాకు నేను ఎలా నచ్చ చెప్పుకోవాలి? రేపు ఆలియాకి ప్రవీణ్కి పెళ్లి జరిగాక ఒకవేళ ఆయన మా పెళ్లి గురించి అందరికీ నిజం చెప్పేశారు అంటే అప్పుడు మనం అంతా ఎంతో చక్కగా అలంకరిస్తాం, కానీ అందరిలోనూ తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అందరూ ఇదే కదా అంటున్నారు. ఖచ్చితంగా ప్రజ్ఞలోనే ఏదో లోపం ఉండుంటుందని, అందువల్లే పెళ్లి ఆగిపోయిందని. ఈరోజు ఆఖరి రోజు. ఒకవేళ ప్రవీణ్కి పెళ్లి జరిగిపోయిందంటే అప్పుడు నేను ఎంత కావాలనుకున్నా తనతో మాట్లాడలేకపోవచ్చు. ఇప్పుడు నేను ఎలా బిహేవ్ చేయాలంటే నేను పూర్తిగా బానే ఉన్నట్టు, తన పెళ్లి గురించి నేను కొంచెం కూడా బాధపడినట్టు ఉండాలి. ఏంటి ప్రవీణ్, నువ్వెందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? ఐఎమ్ సారీ బుల్బుల్, బట్ ఏం చేయను, ఈరోజు నాకు ఎవరూ లేరు. అందుకని నువ్వు నా కోసమైనా కొంచెం సేపు నాతో ఫ్రెండ్గా మాట్లాడొచ్చు కదా ప్లీజ్. నీకు మాటిస్తున్నాను, ఎక్కువసేపు మాట్లాడను. చాలా చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను నేను. చెప్పు. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు, కానీ బుల్బుల్ ఈరోజు ఆలియా నన్ను తన్ని కిస్ చేయమని అడిగింది. చెప్పాలంటే తను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. మాకు పెళ్లి జరగబోతుంది, తనకి పూర్తి హక్కుంది, కానీ అది నా వల్ల కాలేదు బుల్బుల్. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను తన ఈ చిన్న కోరికని తీర్చలేకపోయానంటే తనని ఎలా సంతోషంగా చూసుకోగలను? మనం ఇంతకు ముందులా ఉండడం కుదరదా? చెప్పు బుల్బుల్. నువ్వు ఒక ఫ్రెండ్ లాగా నాకు ఫోన్ చేశావు కదా, నేను నీకు ఫ్రెండ్ లాగే చెప్తున్నాను. ప్రవీణ్ ప్లీజ్, నువ్వు ఎమోషనల్ అయిపోతు. ఇదంతా టైం గడిచే కొద్దీ చెక్కబడిపోతుంది. ఆఫీసులో పని చేస్తూ చేస్తూ మన బంధం ఎలాగైతే మారిపోయిందో అలాగే ఈ పెళ్లి తర్వాత ఆలియాతో నీకున్న బంధం కూడా పూర్తిగా మారిపోతుంది. రాబోయే రేపటి గురించి ఆలోచించు ప్రవీణ్, అంతా మంచి జరుగుతుంది, ట్రస్ట్ మీ. కానీ నువ్వు నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించావు. బుల్బుల్, నా మాట విను. ప్రవీణ్ తన డెసిషన్ మీద వీక్ అయిపోతున్నాడు. నేనేదో ఒకటి చేయాలి, లేకపోతే అంతా తలకిందులైపోతుంది. రేపు నేను తన పెళ్లికి అసలు వెళ్ళను, లేకపోతే తను నన్ను చూసి ఏదైనా రాంగ్ స్టెప్ వేసే అవకాశం ఉంటుంది. కానీ అమ్మ, తనతో నేనేం చెప్పాలి? ఏమైంది? నువ్వు నీ భగవంతుడితో కలిసి నాకు వ్యతిరేకంగా ఇప్పుడు ఏం ప్లాన్లు వేస్తున్నావు? చూస్తుంటే ఏసీ బాగా పనిచేసినట్టుంది. కనీసం నీ కోపమైనా తగ్గిపోయింది కదా. నువ్వు పని చేయొచ్చు, నువ్వు ఏసీ కింద పడుకో, నీ కోపం శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఏమంటావు? నేను కోపంగా ఉన్నా లేకపోయినా మీకేం తేడా ఉండదుగా. రేపు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను కదా,
నేను మర్చిపోయాను, రేపు నాకు ఇండిపెండెన్స్ డే. ఆ, ఆ, ఈ గదిలో జెండా ఎక్కడెగరేయాలా అని ఆలోచిస్తున్నా. అయినా నేను నీతో ఎందుకు చెప్పాలి? ఎంత స్టూపిడ్నో కదా నేను. ఏ కళ్ళజోడు, బాధగా ఉంది కదా? ఉండాలి కూడా. నేను నీ కారణంగా ఇలా చెడ్డవాడిగా మారాల్సి వచ్చింది. లేకపోతే నేను ఎప్పుడు ఏ అమ్మాయితోని ఇలా ప్రవర్తించేవాడిని కాను. లేదంటే ఎవరికి తెలుసు నువ్వు ప్రవీణ్ని మోసం చేసినట్టే ఇంకా ఎంతమంది అబ్బాయిని మోసం చేస్తూ ఉండేదానివో. అవునా? ఏయ్, నిజమైన కన్నీళ్ళా? గ్లిజరీనా? కమ్ ఆన్, నువ్వు నిజంగా ఏడవడమా? అవకాశమే లేదు. ఆర్ యు సీరియస్? మీకు అసలుకి నకిలీకి తేడా తెలిస్తే బావుండు. అసలు నకిలీ, తప్పు, రైట్, వీటన్నిటికీ తేడా తెలుసు నాకు. ఈ గది కేవలం నాదే ఉన్నంత వరకు అంతా బానే ఉండేది. కానీ నువ్వు ఈ గదిలోకి వచ్చిన దగ్గర నుంచి అంతా తారుమారైపోయింది. ఈ షెల్ఫ్స్ లో నా సీడీలు ఉన్నంత వరకు అంతా బానే ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు నీ బుక్స్ పెట్ట మొదలుపెట్టావో అప్పటి నుంచి నకిలీ అయిపోయింది. నా బెడ్, నా కబోర్డ్, నా ఫ్రిడ్జ్, నీ కన్నీళ్లు, నీ మాటలు, మొత్తం అన్నీ కూడా నకిలీ. ఇంకా ఏం తేడా చూపించాను నీకు? మా అమ్మ పడబోయే బాధ గురించి కూడా మీరు ఆలోచించరా? అది నాకు తెలీదు. ఆవిడికి బాధగా ఉంటుందో లేదో కూడా నాకు దాని గురించి తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఆవిడికి బాధగా ఉంటుంది అంటే అది మా నాన్నమ్మ కంటే తక్కువగానే. ఒకవేళ నేను మా నాన్నమ్మ బాధని భరించగలనంటే నీకు బాగా తెలుసు నేను ఎవరి బాధనైనా భరించగలనని. అయినా ఈ బాధలన్నీ వస్తోంది నీ వల్లే కదా. సరే అయితే, ఒకవేళ తప్పంతా నాదే అయితే అప్పుడు శిక్ష కూడా నాకే పడాలి. ఇక మీరు ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు చెప్పమంటే అప్పుడు మా అమ్మకి, మీ నానమ్మకి మన బంధం గురించి అందరికీ నిజం చెప్పేస్తాను. ఈరోజు కేవలం మీ పేరు చెప్పడం వల్ల మా అమ్మ అబద్ధాన్ని నిజం అనుకుని నమ్మేసింది. ఈ రోజు వరకు మా అమ్మకి ఏ సంతోషాన్ని, ఏ గౌరవాన్ని అయితే మీరిచ్చారో దానికి బదులుగా నేనేదైనా చేస్తాను. అప్పుడు నాకు నేను నచ్చ చెప్పుకోగలను. కనీసం ఈ ఇంట్లో ఉన్నందుకు నేను మీకు ఒక్క మంచి పనైనా చేశాను. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. జానకి, ఇస్త్రీ బట్టలన్నీ విడిగా తీసిపెట్టు. అలాగే పూర్ణిమకి చెప్పి బయట మొక్కలు. నాకు అసలు బుర్రే పంచడం లేదు. వాళ్ళిద్దరిని నేను బజారుకి పంపాను కదా. బుల్బుల్, అరే ఏంటి సరళ, ఏమైంది నీకు? పొద్దున్నే అరిచి మొత్తం వీధిని అందరినీ లేపాలనుకుంటున్నావా? అత్తయ్య, ఇంట్లో ఇంకా ఎన్ని పనులున్నాయి చూడండి. అన్ని పూర్తి చేసుకుని కదా పెళ్లికి బయలుదేరాలి. కానీ ఒక్క పని కూడా సరిగా కావడం లేదు. చూడు సరళ, నిజం చెప్పాలంటే నాకు ఈ పెళ్లికి వెళ్ళడం అసలు ఇష్టం లేదు. అత్తయ్య, పెళ్లికి వెళ్ళానని నాకు లేదత్తయ్య. కానీ ఇప్పటికే అభి వాళ్ళ నానమ్మ 3 సార్లు ఫోన్ చేసింది. ఆ రోజు కూడా మనం అక్కడి నుంచి ఎలా వచ్చామో గుర్తుంది కదా. అయినా ప్రజ్ఞ వాళ్ళ అత్తగారింటి విషయం కదా, వెళ్ళాలి కదా. అందుకే మరి బుల్బుల్ వచ్చేసింది. బుల్బుల్, నువ్వు ఆ డ్రై క్లీనింగ్ కోసం బట్టలు ఇచ్చాగా, అవన్నీ తీసుకొచ్చావా లేదా? లేదు. ఎందుకు? నాకు ఈ పెళ్లికి రావాలని లేదమ్మా. చూసారా, దీనికి వంకలు చెప్పడానికి ఏమాత్రం లోట్లేదు. ఎందుకు రావే? ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డే ఉందమ్మా. అది కూడా ఇండియాలో తను చేసుకునే లాస్ట్ బర్త్డే. చాలా రిక్వెస్ట్ చేస్తుంది. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వమ్మా, ప్లీజ్. నువ్వు నీ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళడం కోసం నువ్వు మీ ప్రజ్ఞకి వాళ్ళ ఆడపడుచు పెళ్లికి వెళ్ళడం మానేస్తావా? నువ్వు రాలేదంటే ప్రజ్ఞ ఎంత బాధపడుతుందో తెలుసా? అమ్మ, తన కోసమే కదా నేను ఇదంతా చేస్తున్నాను. తన కోసం అంటే అంటే అక్కే కదా ఎప్పుడు చెప్తుంది మనం మన స్నేహితులను ఎప్పుడు దూరం పెట్టకూడదని కదా నానమ్మ. నిన్ను నానమ్మ ప్లీజ్ నువ్వైనా చెప్పొచ్చు కదా అమ్మకి. తను చెప్పింది నిజమేగా. అక్కడ పెళ్లికి చాలా మంది జనం వస్తారు. ఎవరు గమనిస్తారు బుల్బుల్ అక్కడికి వచ్చిందా లేదా అని? ఇక నానమ్మ మనవరాలు ఇద్దరు కలిసి నన్ను నొప్పిస్తుంటే ఒప్పుకోక చేస్తానా? సరే వెళ్ళు. కానీ విను, అక్కడి నుంచి తొందరగా బయలుదేరి తిన్నగా మండపానికి వచ్చాయి. కనీసం వచ్చేళ్ళవే.
అత్తయ్య కాస్త టీ నేను పెట్టుకొస్తాను. కూడా పనులు చూస్తాను. కనీసం ఈ ఒక్క రోజైనా అక్క ఇంకా బావగారు ఒకరికొకరు దగ్గర అయిపోతే చాలు. అయినా అక్క అయితే చాలా మంచిది కదా. తనతో కలిసి ఒక్కరోజు ఎవరైనా ఉన్నారంటే తనను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేరు. ఐ జస్ట్ హోప్ ఇన్ని రోజుల్లో బావగారికి అక్క మంచితనం కనిపించే ఉంటుందని. ఇక దీనికి బదులుగా బావగారు తన ద్వేషాన్ని పూర్తిగా మర్చిపోయి అక్క ఏ ప్రేమనైతే డిజర్వ్ చేస్తుందో ఆ ప్రేమను తనకి పంచాలి. ఓ ఏమైంది ఇప్పటి నుంచే ప్యాకింగా? తొందర ఎందుకు? ఆలీ అప్పగింతల తర్వాతే నీ అప్పగింతలు జరుగుతాయి. నీకు టైం ఉంది. నేను వేసుకొని పాత బట్టల్ని సర్దుతున్నాను. ఓ ఏంటో నేను నీ ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాననే విషయం గురించి నువ్వు భయపడిపోయావేమో అనుకున్నాను. అందుకే ప్యాకింగ్ చేసుకుని రెడీ అవుతున్నావని. నేనే వెళ్ళిపోతాను. మీరంతగా శ్రమ పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. పక్కా? అయినా నువ్వు కూడా నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందు మీరు వెళ్ళి చేంజ్ చేసుకోండి, లేకపోతే తర్వాత వచ్చి తలుపు కొడతారు. నా మీద నువ్వు ఇంత ఎక్కువగా జాలి చూపించాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకో, నేను బయట చేంజ్ చేసుకుంటాను. అయినా అది కాకుండా ఈ రోజు నీకు ఇక్కడ ఆఖరి రోజు కాబట్టి నేను నిర్ణయించుకున్నాను ఈ రోజు నిన్ను టార్చర్ చేయకూడదని. లుక్ ఎట్ మీ, ఐ యామ్ ఎ రాక్ స్టార్.